భారత్లో ఉండే మీకు ప్రథమ పట్టణాలు మేజర్ సిటీస్ అంటే ఒక బెంగళూరు గురించి మాట్లాడాము, చెన్నై అనండి, హైదరాబాద్ అనండి, ఓవర్ డెవలప్మెంట్ అని చెప్తున్నారు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనండి, మెట్రో రైల్వే అనండి, రోడ్స్. సో వీటినంతా చూస్తున్నప్పుడు ఓవరాల్గా రియల్ ఎస్టేట్ వ్యాపారము కూడా ఒక మేజర్ సమస్యగా మారబోతుందా అంటే దీనికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ప్రస్తుతము చైనాలో ఏం జరుగుతుంది. అమ్మయ్య, మన శత్రువు ఒక విధంగా సర్వనాశనము కాబోతున్నాడు, సో వాడి దేశము కుప్ప కూలిపోబోతుంది, వీఆర్ హ్యాపీ అని చెప్పి మనము అనుకుంటే చాలా పెద్ద పొరపాటు అండి. ఎందుకు అంటే చైనా బాటలోనే భారత్ లాంటి దేశాలు, ఇప్పుడు మీరు అమెరికాలో మేజర్ సిటీస్ అన్నారనుకోండి, మీకు సింబల్ ఆఫ్ వెల్త్ ఏంటి? పెద్ద పెద్ద స్కై స్క్రేపర్స్. సినిమాలో, హాలీవుడ్ సినిమాలో ఇలాగ వాళ్ళు హెలికాప్టర్ వేసుకొని షార్ట్స్ చూపిస్తారు. చూసే వాళ్ళకి అబ్బా ఏం డెవలప్మెంట్, ఏం బిల్డింగ్స్, ఎంత అద్భుతము, ఇలాంటి ఒక దేశంలో, ఇలాంటి ఒక నగరంలో మనం నివసించాలి, ఇదంతా మనం అనుకుంటూ ఉంటాం. సో మీకు ఒక న్యూయార్క్ అనండి లేదా వాషింగ్టన్ అనండి, వీటికి పోటీగా ఏం చేస్తున్నారు? చైనాలో గత 20 ఏళ్ల నుంచి విపరీతమైన డెవలప్మెంట్ అండి. సో చైనాను చూసి వాడికి పోటీగా ఇవాళ భారత్లో ఒక్కసారి మీరు ముంబై వెళ్ళారనుకోండి, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్లో మీకు నైట్ లైఫ్ చూస్తే ఏదో మీరు ఒక అమెరికాలో ఉన్నట్టు ఒక ఫీలింగ్ ఉంటుంది, అలాంటి బిల్డింగ్స్. మరి ఇదంతా బాగుంది కదా, సో మనము కూడా డెవలప్డ్ అని చెప్పి ఒక తప్పుడు అంచనా మనం వేస్తాం. సో ఈరోజు వార్తలు ఏమిటి? చైనాలో ఉండే ఇంతంత పెద్ద బిల్డింగ్స్ మెల్లమెల్లగా కుదించుకుపోతున్నాయి. అంటే ఇటు కిందకు దిగిపోతున్నాయండి. ఎందుకు దిగిపోతున్నాయి? 270 మిలియన్ ప్రజల జీవితాలు ఇవాళ పెను ప్రమాదంలో ఉన్నట్టుగా మీకు సైన్స్ అనబడే జర్నల్లో మీకు ఒక ఆర్టికల్. గత 7 ఏళ్ల నుంచి వీళ్ళు పరిశోధనలు చేసి 1980లో చైనా ఎలాంటి బిల్డింగ్స్ కడుతూ వచ్చారు, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారము అనేది ఎలా ఉండింది, ప్రస్తుతం 2023 అంటే 2024 డేటా ఇంకా రాలేదు, 2023లో ఏం జరుగుతుంది అంటే మీకు ఆ రోజుల్లో 1980లో 19% మీకు డెవలప్మెంట్ అని అన్నారు. సరే, ఒక మాదిరిగా డెవలప్ అవుతుంది, కానీ 2023 వచ్చే నాటికి 65% మీకు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం అండి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టడం మొదలుపెట్టారు. సో దీనివల్ల మీరు చూసారనుకోండి, కొన్ని క్రిటికల్ ఫ్యాక్టర్స్ సిటీస్లో, షాంఘాయ్ అనండి, బీజింగ్ లాంటి మహానగరాల్లో ఉండే బిల్డింగులు మీకు మెల్లమెల్లగా కిందకు దిగిపోతున్నాయండి. కిందకు దిగిపోవడం అంటే ఏంటి? సింకింగ్ సిటీస్, సింకింగ్ బిల్డింగ్స్. అంటే అనకూడదు, చిన్నపాటి భూకంపం వచ్చిందనుకోండి, ఇంతంత పెద్ద బిల్డింగ్స్ 60 ఫ్లోర్లు, 80 ఫ్లోర్లు, 100 ఫ్లోర్లు బిల్డింగ్లు కూడా ఉంటాయి, అలాగే కుప్పకూలిపోతాయి. సో అందులో ఉండే ప్రజల జీవితాలు ఏంటంటే మనము డెవలప్మెంట్ పెద్ద పెద్ద బిల్డింగ్లు చూసుకొని చాలా అభివృద్ధి చెందాము, పెద్ద పెద్ద మెట్రో రైల్వే చూసేసి అబ్బా మా దేశము, మా నగరము ఎంత గొప్పగా ఉందని మనం ఫీల్ అవుతాం. కానీ ప్రకృతికి ఇది విరుద్ధం అండి. ఈకో సిస్టమ్ అని ఒకటి ఉంటుంది చూసారా, దాని లిమిటేషన్లోనే మనిషి అనేవాడు ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. వీడి ఇష్టానుసారం రియల్ ఎస్టేట్ వ్యాపారం 20 ఫ్లోర్లు ఏంటి, 40 ఫ్లోర్లు కట్టండి, ఏమైపోతుంది? మనకు వ్యాపారము కదా అని అనుకున్నారనుకోండి, రేపు ఇలాంటి పరిస్థితి ఆల్రెడీ మనం చూస్తున్నాం. చైనాలో ఎవ్రీ ఇయర్ 10 మిల్లీమీటర్స్ మీకు ఇలాగ మెయిన్ సిటీస్లో ఉండే బిల్డింగ్స్ మెల్లమెల్లగా కుచించుకుపోవడం, దీనే రిస్క్ ఆఫ్ సబ్సిడెన్స్ అని చెప్తారు. సో ఇప్పుడు ఈ రిస్క్ ఆఫ్ సబ్సిడెన్స్ ఏ లెవెల్లో ఉంది అంటే కొన్ని బిల్డింగ్స్ వాటికి అవే కూలిపోతాయి. ఎందుకంటే కూలుతాయి, కూలాల్సిన అవసరం ఏంటి, ఫ్యాక్టర్స్ ఏమిటి అంటే గ్రౌండ్ వాటర్ చూసారా, ఆ బెడ్ రాక్ని కాపాడుతూ ఉంటుందండి, ఒక రకంగా ఈకో సిస్టమ్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. మీరేం చేస్తున్నారు? మీరు సబ్వేషన్ అంటున్నారు, బిల్డింగ్ ఫౌండేషన్ అంటున్నారు, గ్రౌండ్ వాటర్ని అంతా కూడా వెలికి తీస్తున్నారు, డ్రై అవుట్ చేసేస్తున్నారు. బెంగళూరులో ఇదే జరిగింది. గ్రౌండ్ వాటర్ అనేది ఎప్పుడైతే లేదో మీకు ఆ నగరము నిలబడదు. అంటే మీకు నేలకు అడుగున ఎంత నీరు ఉంటే అంత సారవంతమైన ఒక జనజీవనాన్ని మీరు చూడొచ్చు. ఆ నగరము అనండి, ఆ గ్రామము బాగుంటుంది.
ఎప్పుడైతే గ్రౌండ్ వాటర్ డిసపియర్ అయిపోతుందో ఆటోమేటిక్గా మీరు చాలా చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నారు అనేది అర్థం. ఇప్పుడు ఇవాళంతా ఏమన్నారు, మార్నింగ్ ఒక 2 గంటలు మీకు నీళ్ళు వస్తుందండి, అలాగే సాయంత్రం 2 అవర్స్ అన్నారు. ప్రస్తుతం ఏంటి, మార్నింగ్ 2 అవర్స్ మాత్రమే వాటర్, సాయంత్రము ఇవ్వడం లేదంటే హైదరాబాద్ లాంటి మహానగరంలో క్లియర్గా చూస్తున్నాము మీకు నీరు అనేది లేదు. రేపు ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు చైనా గురించి ఏదైతే మాట్లాడుతున్నాం మన భారత్ గురించి కూడా, ప్రథమ పట్టణాల గురించి కూడా మాట్లాడతాం. కాబట్టి మన శత్రువు ఇలా నాశనం అయిపోతున్నాడని అనుకోవడానికి లేదండి. మనిషి అనేవాడి ఆలోచన, వీడి వ్యాపారము కోసము, వీడి డెవలప్మెంట్ పేరు మీద పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి వీళ్ళు దూరం నుంచి చూసి ఆనందపడుతూ ఉంటారు. కానీ అక్కడ నివసించే వాళ్ళ 270 మిలియన్ ప్రజల జీవితాలు ఇవాళ రిస్కులో పడిందని చెప్పి వీళ్ళు ఎవరు సైన్స్ అనబడే జర్నల్లో రాస్తున్నారు. మరి వీళ్ళు అమెరికా గురించి రాశారా అంటే ఇప్పుడెప్పుడే రాయరండి. ఎందుకంటే దీనికంతా కూడా కారణం అమెరికా వాడు. అమెరికాతో పోటీ పడి ఈ దేశాలంతా ఇలాగ పెద్ద పెద్ద స్కై స్క్రేపర్స్ నిర్మించుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు మీరు ఒక న్యూయార్క్ నగరాన్ని చూసారనుకోండి, ఆ బిల్డింగ్ అడుగున ఏం జరుగుతుందో ఒక్కొక్కసారి ఆలోచించామనుకోండి, చాలా భయంగా ఉంది. నేను 2-3 వీడియోస్లో మాట్లాడాను. ఇవేం సేఫ్ జోన్స్ కాదండి. అక్కడ నివసించే వాళ్ళు ఏదో మామూలుగా ఉంటారు. చిన్నపాటి ఎర్త్క్వేక్ వస్తే ఎంత దారుణమైన సిచ్యువేషన్ ఉంటుందో ఎవరూ కూడా ఊహించలేరు. కాబట్టి ఇవాళ చైనా గురించి మనం మాట్లాడుతున్నాం అనుకోండి, ప్రతి ఒక్క సంవత్సరము కొన్ని పట్టణాల్లో 3 mm to 4 mm మీకు ఇలాగ బిల్డింగ్స్ మెల్లమెల్లగా కిందకు సింక్ అయిపోవడము. అదే మీకు ఇంకా కొన్ని నగరాల్లో అంటే ఎక్కువ బిల్డింగ్స్ ఉన్న దగ్గర 10 mm దాకా కూడా మీకు బిల్డింగ్ సింక్ అయిపోతున్నాయండి. వీటిని మనము సింకింగ్ సిటీస్ అని చెప్పి మాట్లాడుతున్నాం. ప్రపంచంలో సింకింగ్ సిటీస్ అన్నప్పుడు ఎన్నో ఉంటాయి. ఇప్పుడు చూడండి, కర్నూలు లాంటి 2 టైర్ సిటీస్ మీకు 2009లో వరదలు వచ్చాయి. వరదలు వచ్చినప్పుడు శాస్త్రవేత్తలు ఏం మాట్లాడారు, కర్నూలు సిటీ చిన్నదే కదండి, ఒక చిన్నపాటి టౌనే కదా అని అన్నారు. కానీ అక్కడ ఏం జరిగింది, ఎక్కడైతే వరద నీరు వర్షాలు పడతాయి, ఈ నీరు అనేది ప్రవహిస్తూ ఉంటుంది. ప్రవహిస్తున్నప్పుడు దానికి ఒక పాత ఉంటుందండి, ఇది వెళ్ళి నదిలో కలుస్తుంది. ఆ పాత మార్గాన్ని మీరేం చేస్తున్నారు, కవర్ చేసి అక్కడ బిల్డింగ్లు కడుతున్నారు. ఆటోమేటిక్గా వరద నీరు వెళ్ళడానికి మార్గము లేక అది ఇళ్లలోకి రావడము, ఎక్కడ పడితే అక్కడ నిండిపోవడము. వీళ్ళేమో లబోదిబం, ఆ బిల్డర్ మమ్మల్ని మోసం చేశాడు, మంచి కన్స్ట్రక్షన్ ఇవ్వలేదు, ఇవన్నీ మాట్లాడతారు. కాదండి, వరద నీరు వెళ్ళడానికి ఏర్పాటు అనేది ఉండాలి. ఇవాళ ప్రథమ పట్టణాలలో ఇది లేదండి. ఎక్కడ ల్యాండ్ దొరికితే, ఎక్కడ ల్యాండ్ కనిపిస్తే వెంటనే కొనేయడము, బిల్డింగ్లు కట్టేయడము. వ్యవసాయ భూమి అంటాం. వ్యవసాయ భూమి ఏంటి, ఈ వాటర్ హార్వెస్టింగ్కి చాలా పెద్ద ఒక సోర్స్. అది పూర్తిగా ఇవాళ నశించిపోవడం. అంటే ఏంటి, పొలాలంతా కూడా మీకు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఆక్రమించుకోవడము, అక్కడ వీళ్ళు బిల్డింగ్లు కట్టడము, వరద నీరు వెళ్ళడానికి ఎటువంటి మార్గాలు లేకపోవడము. ఇలాగ నగరాలలో ఎటు చూసినా కూడా చిన్నపాటి వర్షము పడినా కూడా టోటల్ స్టాగ్నేషన్ అనేది జరుగుతుంది. సో ఇది ఒక కర్నూలు లాంటి పట్టణం గురించి మాట్లాడుతున్నాము. మరి హైదరాబాద్ పరిస్థితి ఏంటి, చెన్నై లాంటి నగరాలైతే 30% మీకు టోటల్గా సబ్మెర్జ్ అయిపోతుంది. రేపు ఫ్లడ్స్ వస్తే 30% ఆఫ్ ద చెన్నై విల్ జస్ట్ లిటరలీ సబ్మెర్జ్ ఇంటూ వాటర్ అని చెప్పి చెప్తున్నారు. పక్కనే మీకు సముద్రము, ఎన్నో నదులు, మీకు ఎన్నో కాలువలు. సో ఇవంతా కూడా మీకు ఈ రియల్ ఎస్టేట్ ప్రమాదం వలన మునిగిపోయే అవకాశం. సో ఎక్కడో చైనాలో జరుగుతుంది, మీకు ఆల్మోస్ట్ 45% ప్రథమ పట్టణాలు మునిగిపోతాయి అని చెప్తే ఏంటి, మీకు పెద్ద పెద్ద వరదలు కాదు, గ్రేట్ ఫ్లడ్స్ కాదు, వర్షము వచ్చినా కూడా ఈ బిల్డింగ్లన్నీ కూడా సింక్ అయిపోతాయి. సింకింగ్ సిటీస్ అని చెప్పి మాట్లాడుతున్నాం. ఇదే ప్రమాదము భారత్కి ఉంది. అమెరికా అయితే నంబర్ 1 పొజిషన్లో ఉందండి. ఎన్నో నగరాల్లో ఈ రిస్క్ అనేది ఉంది. మరి మీరు ఆలోచించండి, మనము పెద్ద పెద్ద బిల్డింగ్స్లో ఉండడము, గేటెడ్ కమ్యూనిటీ అనడము, అబ్బా గొప్పగా ఒక 3 కోట్లకి మనం ఇల్లు కొనుక్కున్నాము, వెరీ కంఫర్టబుల్ అనుకుంటాము. కానీ రేపు ఒక పెను ప్రమాదం వచ్చింది, ఒక భూకంపం వచ్చింది, పెద్ద పెద్ద వరదలు వచ్చాయి, అప్పుడు మన పరిస్థితి ఏంటి? ఇది ఏ ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళు చెప్పరు. ఇప్పుడు తాయివాన్ని చూసాము, ఎంత గొప్పగా వాళ్ళు ఈ బిల్డింగ్స్ని కట్టడి చేయగలిగారు. బిల్డింగ్ ఇలా వాలిందండి, పడిపోలేదు, లోపల ఉండే ప్రజలు సేఫ్గానే ఉన్నారు. అలాంటి సేఫ్టీ మెజర్స్ చైనాలోనో భారత్లోనో ఉందా? మీరు ఆలోచించండి, ఇది ఎంత డేంజరో చూడండి. అంటే మెల్లమెల్లగా ఈ అర్బనైజేషన్ అనేది మన జీవితాలకు ఎంత ప్రమాదంగా మారింది ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.